తెలుగు కుజేర క్రైస్తవ సంఘం పిల్లల మరి ఈ సంఘం ఏదో వేరే సంఘం అని లేకపోతే ఇంకేదో అని మేము ఆలోచించమండి. ఎప్పుడు మీరు కూడా ఆలోచించారు. ఎందుకంటే దేవుడు మనకు వచ్చినటువంటి ఒక బంధం నిజంగా పిల్లల చాలా అద్భుతమైనటువంటి బంధాన్ని ఈ సంఘం పట్ల 2004 ప్రాంతం నుండి మరి నేను కలిగి ఉన్నాను. మరి దేవజనుడు చెప్పినట్టుగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా మాలో కలతలు కానీ విభేదాలు కానీ అలాంటి ఏమీ రాలేదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అదే ప్రేమతో ఇంకా మరెక్కువ ప్రేమతో ఉండడం నిజంగా దేవునికి మహిమ ద్వారా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన నాయన, మీ అత్యున్నతమైన నామానికి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ పాదాలు మోస్తున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడు ఉంటుంది ప్రభావ. మీరు మాకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభావ, మరి కుజేర ప్రాంతములకు తండ్రి ప్రార్థించిన మేరకు తండ్రి మీరు మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు నాయన. కుజేర సంఘబిడ్డలందరితో కలిసి తండ్రి మీ మాటలు పంచుకొనగలటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు స్తోత్రాలు నాయన. ఈ సంఘానికి మీరు ఇచ్చినటువంటి నాయన ఆధిక్యతలను బట్టి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. స్త్రీలలో కానీ పిల్లలలో కానీ సంఘస్థులలో సహోదరులలో కానీ అంతేకాకుండా నాయన ఈ సంఘానికి మీరు ఇచ్చిన 3 కాపర్లను బట్టి కూడా మీ పాదాలు బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాము నాయన. ఇదిగో నాయన మా ప్రభా, మరి విశేషంగా మీ దాసుడు వేలుబాబు గారికి తండ్రి ఆరోగ్య విషయంలో మీ పాదాలు మొక్కుచుంటున్నాము నాయన. మా ప్రభా, ఇదిగో మీరు బలపరిచారు, స్థిరపరిచారు, నిలబెట్టారు అంటే మేము మహిమ కొరకు వాడుకుంటున్నారు అంటే మీకు స్తోత్రాలు నాయన. మా ప్రభా, మేము వెళ్ళిన వార్త బలహీనమైనటువంటి విధానాన్ని తండ్రి ప్రభా మీరే స్వస్థపరిచి బలపరిచిందంటే తిరిగి అద్భుత రీతిగా నాయన మా ప్రభా, ఆశ్చర్య రీతిగా తండ్రి ప్రభా నీ యొక్క కార్యములు మరెన్నో ఈ ప్రాంతాల్లో చేయగలకు మీరు సహాయం చేయమని, కుటుంబానికి ఆదరణ దయచేయమని దేవా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఈ సమయం మాకు వినగల చెవులు గ్రహించేటువంటి మంచి మనసును ప్రసాదించమని, మహిమ ఘనత ప్రభావం మీరు మా ద్వారా పొందమని మీ కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తుల వారి నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృప ఈ విధంగా మనమందరం కూడా చేరి మరి దేవుడిని స్తుతించడానికి కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశమునకై ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు బదులుపై ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మరి తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ మొదటి పేతురు పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని నోట నుండి మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం చిన్న మాట చదువుకుందామండి. 10వ వచనాన్ని, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చాలు చాలు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలండి. ఫోన్లు కానీ లేక మరో ఆలోచనలు కానీ ఇంకేదో కానీ వాక్య సమయంలో కొంచెం పక్కెట్టాలండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అలర్ట్గా ఉండాలండి. మాట్లాడేది దేవుడు అండి, మనిషి కాదండి. ఈరోజు నాతో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు
చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, జీవమును ప్రేమించి, తగ్గించండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు అంటున్నాడు. అక్కడ ఆపుతాడు. మంచి దినములు చూడగోరు వారు ఏం చేయాలో చెబుతున్నాడండి. మంచి దినాలు చూడాలి అంటే ఇప్పుడు మంచి దినాలు లేవు అని అర్థం. మంచి దినాలు చూడాలి అంటున్నాడు. మంచి దినం చూడాలని ఎంతమంది అనుకుంటున్నారండి మీ జీవితంలో? నేనైతే అనుకోను. నేనెంత అందరిస్తాను తెలిసి మంచి దినాలు చూడాలని అందరికీ ఉన్నాయి. మనం అన్యులుగా ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఏదైనా పెళ్లి చేయాలన్నా లేక ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా మరి మనం బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పంచాంగం చూసి మంచి రోజు ఏదైనా ఉందా చెప్పండి అంటారండి. అవునండి, మంచి రోజు ఏదైనా ఉందా మాకు చెప్పండి అయ్యగారు, మరి ఈ కార్యక్రమం చేయాలి, ఈ ఇల్లుకు పునాది చేయాలి, లేక ఆ కార్యక్రమం చేయాలి, ఒక శుభ కార్యక్రమం చేయాలి. అమ్మా కొంచెం ఏదైనా మంచి రోజు అన్నప్పుడు ఆయన ఏ రోజైతే చెప్తాడో ఆ రోజు మంచి రోజు అనుకుంటామండి. మరి మిగతా రోజులు ఆ రోజు మంచిదైతే మిగతా రోజులు ఏమైపోయాయి అంటే, అది మంచిదైతే మిగతా రోజులు చెడ్డే కదండి. ఆయన ఇది మంచి రోజు అన్నాడు అనుకోండి, మిగతా రోజులు చెడ్డే. ఆలోచించండి. అంటే లోకము మంచి చెడును కూడా అర్థం చేసుకోలేనంత అజ్ఞానంలో ఉందండి. లోకంలో మేము జ్ఞానులము అని అనుకున్నటువంటి వారు, మేము భవిష్యత్తును చెప్పగలుగుతాము, మేము నక్షత్రాలను చూసి మేము చదవగలుగుతాము, మేము ఎన్నో చేయగలుగుతాము అని అనుకుంటున్నటువంటి వారు, వారి జ్ఞానము వెర్రి జ్ఞానం అని దేవుడు అంటున్నాడు. వారికి మంచి తెలియదు, చెడు తెలియదు. దేవుడు అంటాడు పిల్లరా, 7 రోజుల్లో సమస్తాన్ని కలిగించి 6 రోజులు అయిపోయింది. 6 రోజుల్లో సమస్తాన్ని కలిగించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కదండి. మరి 7 రోజులు మనం చూస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం తర్వాత తిరిగి ఆదివారం. అంటే మరి ఈ 7 రోజులు కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? తాను చేసిన యావత్తును చూసి, ఈ రోజులను చూసి చాలా మంచిది అన్నాడండి. పిల్లలు అవునండి. ఈ బ్రాహ్మణ అంటుడు మిగతా 6 రోజులు బాగలేవు, ఇది ఒకటే మంచిది. ఆయనే కాదు, ఈరోజు మనం కూడా ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, ఈరోజు మంచిది, శుక్రవారం మంచిది, గురువారం మంచిది, ఆదివారం మంచిది, శనివారం మంచిది కాదన్నమాట. ఎదురు రావాలి. ఇలాంటి విషయాలు దగ్గర బాగా తెలుసు, నాకు ఇంకా తెలియదు. కానీ ప్రేమటువంటి దేవుడు వాళ్ళారా, కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే పిల్లరా, మంచి దినములు చూడకూడదని ఉందా అని అడుగుతున్నాడు. మంచి దినములు చూడకూడదని ఉందా అని అంటున్నాడు. అంటే పరిస్థితులు ఎక్కడికి వచ్చాయంటే పిల్లరా, ప్రభు దృష్టిలో మంచి దినం అంటూ లేకుండా పోయిందండి. ఆయన చేసింది మంచిదే, చాలా మంచిది చేశాడు. కానీ చాలా మంచి చేసి దినములు ఎవరి కొరకు చేశాడని చూస్తే పిల్లలు, దినములు చేసి తన బిడ్డల కొరకండి. తన బిడ్డలు ఎవరు? మనమే తన బిడ్డలం. మన కొరకు చాలా మంచి రోజులు చేస్తే ఈ దినాలు ఎలా చెడిపోయాయంటే పిల్లరా, మనిషి పాపం చేయడం వల్ల దినాలు ఏమైపోయాయండి? అంటే మనిషి చెడిపోయాడు కాబట్టి దేవుడి దృష్టిలో ఏం చెడిపోయింది? దినములు చెడిపోయాయండి. మనిషి దృష్టిలో దినములు, దేవుడి దృష్టిలో దినములు చెడిపోయాయి. మనిషికి బాగున్నా దేవుడికి బాగలేదు. అంటే మనిషి బాగుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇంట్లో బాగుందనుకోండి, అందరికీ మంచి ఆరోగ్యం ఉందనుకోండి, అంతా మంచిది అంటామండి. ఏదైనా ఒకటి కొదవ వచ్చింది అనుకోండి, ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఈరోజు ఏంటి ఇలా బాగాలేదు, ఈరోజు బాగాలేదు అంటామండి. అసలు నువ్వు బాగాలేవు, రోజు బాగానే ఉంది, నువ్వు బాగాలేవు. అది తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ అంటున్నాడు, మంచి దినాలు చూడాలి అంటే పిల్లరా, నిజంగా ఈ దినాలు మంచివి కావట పిల్ల. ఈ
ఈ దినాలు మంచివి కాబట్టి. ఇకపోతే రాబోతున్న దినాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడే బాగలేదంటే, ఇప్పుడే మంచి రోజుల కొరకు ఎదురు చూడాలంటున్నాడు. అలాంటప్పుడు మరి రాబోతున్న దినాలు ఎలా ఉన్నాయి? ప్రసంగి 12:1 చూడండి. ప్రసంగి 12:1. దుర్దినములు చాలండి, దుర్దినములు రాబోతాయట పిల్లలు. ఇంకా అంటే రానున్న సమయంలో ఏ దినాలు వస్తాయట? ఇప్పుడు మంచి దినాలు లేవు అంటే, ఇప్పుడు ఈ దినాలు ఏమైపోయినాయి? మంచిది లేదంటే చెడు అయిపోయినాయి అంటాడు కదా పౌలు గారు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. చాలండి, దినములు చెడ్డవి, దినములు చెడిపోయాయి, దినములు బాగలేవు. ఇక మనం మంచి రోజు కొరకు ఎదురు చూడాలి. మంచి రోజులు ఎవరికి కావాలి? ఎవరికి కావాలంటున్నాడు. అయితే రానున్న దినాలు ఎలా ఉన్నాయట? దుర్దినాలట. ఇప్పుడు మంచిది లేదు, ఒకప్పుడు మంచిది ఉంటే ఇప్పుడు దినాలు చెడిపోయాయి. ఇంకా రానున్న దినాల్లో ఏమవుతట? దుర్దినాలు ఉన్నాయట. దుర్దినాలు ఉన్నాయట. ప్రేమైనటువంటి దేవుడు వల్ల ఇలాంటి భయంకరమైనటువంటి రోజులు మన జీవితంలో రానుంటే పిల్లరా, ఇలాంటి దుర్దినాలు రాకముందే ఒక మంచి రోజును మనం ఎలా సంపాదించుకోవాలి? ఒక మంచి దినం మనలో ఎలా సంపాదించుకోవాలి? మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం అండి పిల్లరా. ఈ లోకానికి తెలియదండి, ఈ లోకానికి తెలియదు. ఈ లోకంకు మంచి జరిగితే మంచి దినం అంటాడు, చెడు జరిగితే చెడు దినం అంటాడు. కానీ దినాలు కాదండి, దినాలు అన్ని మంచియే. కానీ మనిషి చెడిపోతే దినం చెడిపోతుందని దేవుడు చెప్తున్నాడండి పిల్లలు. మనిషి ఎంతవరకు చెడిపోయాడంటే, పౌలు కాలానికి వచ్చేసరికి ఆయన ఎఫెసు సంఘంతో అంటున్నాడు, దినములు చెడ్డవి, ఇవి చెడ్డవి. మరి ఇప్పుడున్నటువంటి దినాలు ఏంటి? మనం అప్పుడప్పుడు అంటాం కదండి, ఇవి అంత్య దినాలు అంటామండి. ఏమంటామండి? 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం చూడండి పిల్లలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము అంటున్నాడండి పిల్లలు. అంత్య దినములలో అంటే ఇప్పుడు ఏ దినాలు ఏమిటి? ఇప్పుడు ఏ దినాలు? ఏ దినాల్లో ఉన్నాం మనం? అంత్య దినాల్లో. అంటే ఈ దినాలు ఏమొస్తాయట? ఇప్పుడు అపాయకరమైనటువంటి స్థితిలో ప్రస్తుతం మనము ఉన్నాము. పౌలు కాలం వచ్చేసరికి దినాలు చెడ్డయి, ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉన్నాయంటే అపాయకరమైనటువంటి. ఎప్పుడు ఏ అపాయము సంభవిస్తుందో, ఎప్పుడు ఏ అపాయం మనకు తటస్థిస్తుందో, ఎప్పుడు యేసు క్రీస్తు వస్తాడో, ఎప్పుడు నక్షత్రాలు రాలిపోతాయో, ఎప్పుడు చంద్రుడు చీకటి కమ్ముతాడో, సూర్యుడు చీకటి కమ్ముతాడో అసలు మనకు తెలియదండి పిల్లలు. ఇవన్నీ అపాయం కాదు, అపాయకరమైనటువంటి దినాలు. ఒకవేళ ఇది దాటితే ఇంకా ముందున్నది ఏముంటాయో ఏది అని ఒకవేళ అడుగుతాడు. దుర్దినాలు ఉన్నాయి అంటున్నారండి పిల్లలు. దుర్దినాలు ఉన్నాయి. ఎంతవరకు రోజులు అనేవి మనుషులు అనేది చెడిపోయారో మనం ఇక్కడ చూస్తుంటున్నామండి పిల్లలు. ఈరోజు మనం అనుకుంటున్నామండి పిల్లలు, ఈ దినం మంచిది, ఆ దినం మంచిది కాదు కదండి. ప్రేమైనటువంటి దేవుడు వల్ల. అందుకే పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఎంత జ్ఞానంగా ఈ మాటలను నేర్పిస్తున్నాడో మనం చూడాలి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం పిల్లలు. 5వ అధ్యాయం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక. నీకు నీ జీవితంలో రోజులు బాగుండాలంటే ఒక మంచి రోజులు రావాలంటే నువ్వేం చేయాలంటే సమయమును పోనివ్వకండి. ఎలా ఆపుదాం దీన్ని? పోనివ్వద్దండి. ఎలా ఆపుదాం దీన్ని? ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట. ఈ లోకంలో పిల్లరా ఎవరైనా ఏమైనా ఇవ్వగలరండి పిల్లరా. ఈ లోకంలో మనకు ఎవరైనా ఏమైనా ఇవ్వగలరండి. ఇవ్వద్దంటూ ఏదైనా ఉందంటే పిల్లరా ఒక సమయం మాత్రమే పిల్లరా. నీకు ధనం ఇవ్వగలరు, నీకు కిడ్నీలు కూడా ఇవ్వగలరు, ఒక కన్ను ఇవ్వగలరు,
అవయవాలు ఏదైనా పోయినా ఇవ్వగలడు, రక్తం ఇవ్వగలడు, ఆస్తులు ఇవ్వగలడు, ప్రాణానికి ప్రాణం పనంగా పెడతారని ఉండగలడు. కానీ ఇబ్బంది అంటూ ఏదైనా ఉందంటే ప్రియులారా, అది కేవలము సమయం. ప్రియులారా, సమయం. ఈ సమయమును సద్వినియోగం చేసుకుంటేనే ఒక మంచి రోజు అనేది మన ముందు కనపడుతుందట ప్రియులారా. ఒక మంచి రోజు ప్రియులారా, మంచి రోజు. మరి ఏమైంది మంచి దినాలు? ఎందుకు ఎఫెసీ పత్రికలో ఈ మాట ఆయనకు రాయవలసినటువంటి అవసరం పట్టింది? ఆ సంఘానికి ఆలోచించండి. ఆ రోజు ఆ సంఘానికి రాయవలసిన అవసరం పడితే ఈ రోజు నేడున్నటువంటి సంఘాలకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో నాయన, ఆ దినాలు చెడ్డయి, ఎందుకంటే వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇక రానున్న దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? అవి దుర్దినాలు. ప్రస్తుతం మీరున్న దినాలు ఏంటో తెలుసా? అపాయకరమైన దినాలు ఇవి, అపాయకరమైన దినాలు. మీకు మంచి రోజులు కావాలని నేను కోరుతున్నానని దేవుడు అంటున్నాడు. మీకు మంచి రోజులు చూడాలనుందా? మీకు మంచి రోజులు చూడాలని ఉందా? అయితే మీరు సమయమును ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలంటున్నాడండి. ఎందుకంటే ఈ సమయం ఎవరి చేతుల్లో ఉంది? మనిషి చేతుల్లో లేదు, రాజు చేతుల్లో లేదు కదండి. నేను నీకు 5 నిమిషాలు ఇస్తాను, ఇవ్వగలవేంటి? 5 నిమిషాలు నీ జీవితం ఉంటే 5 నిమిషాలు కొంచెం ఇవ్వగలవా? 1 సెకండ్ ఇవ్వలేవు నువ్వు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ ఆలోచించండి. సమయం ఎంత విలువైందంటే ఇది డబ్బులుగా కూడా కొనలేము. పట్టమండి, సమయాన్ని కొనుక్కోవచ్చా? కొనుక్కోరాదండి పిల్లరా. బంగారం కొనుక్కోవచ్చు, వెండి కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు. కొనందంటూ ఏదైనా ఉందంటే పిల్లరా సమయం. ఎందుకంటే సమయములు, కాలములు దేవుని స్వాధీనములో ఉన్నవి అన్నాడు పిల్లరా. అది దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఈరోజు ఈ సమయం, ఈ క్షణం దేవుడు మనకిచ్చాడంటే మనం సజీవులుగా ఉన్నామంటే పిల్లరా, అది దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి మనకిచ్చినటువంటి ఒక అమూల్యమైన వెల చెల్లించలేని సమయం ఇది. ఒకవేళ ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోతే మనల్ని ఏమంటున్నాడు తెలుసా? అజ్ఞానులు అంటున్నారండి. ఏమంటున్నాడండి? అజ్ఞానులు. అజ్ఞానులు ఏం చేస్తారు తెలుసా? అజ్ఞానులు ఇదిగో ఆదివారం మంచిది, ఇదిగో సోమవారం మంచిది, శనివారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, అది అజ్ఞానులు. అలాంటి అజ్ఞానులు అంటున్నాడండి. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళారా మనం ఆలోచించాలి. మన జీవితంలో దేవుని పరిచర్య చేయడానికి పిల్లరా కదండి, ఎన్నిసార్లు మన జీవితంలో మరి పరిచర్యను వదులుకొని మనం లోకంలో ఉండవలసినటువంటి అవసరత పట్టిన దినాలను మీరు లెక్కించండి ఒకసారి, ఎన్ని ఉన్నాయో పైన. ఈరోజు ఇక్కడ ఆరాధన ఉందంటే రాలేని వారు కూడా ఉన్నారండి, రాలేని వారు కూడా ఉన్నారు. అంటే దేవుడు వారికి సమయం ఇవ్వలేదా? ఇచ్చాము, ప్రకటించాడు, ముందుగానే మనం పోస్టర్ వేసాం కదండి. ఈ సమయం దేవుడిదే, ఈ సమయం ఆరాధన, ఈ సమయం దేవుడిని మహిమపరిచే సమయం ఇది. దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనే జ్ఞానుడు ఆలోచిస్తాడండి పిల్లలు. అజ్ఞానుడు మాత్రం ఆలోచించడండి పిల్లలు. ఎన్ని పనులు ఉంటే ఏంటండి పిల్లలు, కొనలేదు కదా ఇది. ఒకవేళ అదే ఈ యొక్క కుజేరా షేక్ వచ్చి కదండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 10 గ్రాముల బంగారం ఇస్తానని నేను చర్చకు వస్తున్నాను అన్నాడు అనుకోండి, వస్తాను రారండి. అమ్మ బాబోయ్, ఆలోచించండి పిల్లలు, జనాలు ఎక్కువైపోతారండి. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ ఆలోచించండి కదండి. అంటే దానికి రాగలుగుతాం మనం, కానీ దేవుడి వాక్యం కొరకు మనం రాలేమే, దేవుడిని ఆరాధించడానికి మనం రాలేమే. ఎందుకని ఆలోచించండి పిల్లలు. దేవుడు మనకు సమయం ఇవ్వాలంటే మామూలు విషయం కాదండి పిల్లలు, మామూలు విషయం కాదండి. ఒక గంట ఎంతండి? 60 నిమిషములు పిల్లలు. 1 నిమిషంలో 60 సెకండ్లు పిల్లలు. 1 గంటలో ఎన్ని సెకండ్లు ఉంటాయని చెప్తారు? 1 గంటలో ఎన్ని సెకండ్లు? ఎంత? 1 బ్రీత్ కరెక్ట్. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు ఉన్నాయి? 86,400 సెకండ్లు అండి ప్రియులారా. ఎంతండి? అంటే ఈరోజు ఒక్కరోజు దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడంటే ఆ ఒక్క రోజులో ఎన్ని సెకండ్లు ఉన్నాయో తెలుసా? 86,400 సెకండ్లు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీవు ఊపిరి పీల్చుకొని ఇక్కడ కూర్చో
కూర్చోగలుగుతున్నావు, లేకపోతే నీకు ఊపిరి ఉండదు. నీ జీవితంలో నీకు ఇచ్చాడు. ఒక రోజుకు 86,400 సెకండ్లు నీ జీవితంలో ఇస్తున్నాడు. నీ జీవితంలో ఇస్తున్నాడు. దీన్ని పోనీయకు, దీన్ని సద్వినియోగం చేస్తే అదే నీకు మంచి రోజు అన్నాడు. దీన్ని సద్వినియోగం చేయి. ఈరోజు మనం క్రైస్తవులుగా మారామంటే దానికి కారణం ఏంటో తెలుసండి. క్రీస్తు మన కొరకు రక్తమును కార్చాడు. ఆయన రక్తము కార్చకపోతే, ఆయన బలి కాకపోతే, ఆయన రక్తంలో మనం కడగబడకపోతే ఈరోజు మనం క్రైస్తవులు అని పిలువబడే వారము కామండి పిల్లలు. ఆ నిత్య లోకానికి మనం వారసులము కామండి పిల్లలు. ఆ నిత్య రాజ్యం దేవుడు మన అరిచేతుల్లో పెట్టాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? అరిచేతుల్లో పెట్టి ఈ రోజు నిన్ను సజీవంగా ఉంచాడు. అంటే నీ జీవితంలో ఈ రోజులో 86,400 సెకండ్లు నీకు ఇచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దీన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తు కొరకు బ్రతకవలసినటువంటి అవసరత ఉన్నది. క్రీస్తు కొరకు జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎంతవరకు మనం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం ఆలోచించండి ప్రియులారా. ఎంతవరకు? ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ పౌలు గారు ప్రియులారా, ఎఫెసీ సంఘం అంటే చాలా ఇష్టం అండి పౌలు గారికి. ఎఫెసీ సంఘం, నాకు కుజేర సంఘం అంటే చాలా ఇష్టం అండి పిల్లలు, మీ అందరికీ తెలుసు, చాలా ఇష్టం అండి పిల్లలు. అందుకేనండి వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తానండి మీకు. అందుకే పిల్లలు ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే మనమందరం కూడా రేపు కన్ను మూస్తే ప్రభు గుడిలో కనబడాలండి పిల్లలు. అక్కడ కూడా మనం ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలంటే ఇక్కడ ప్రతి హెచ్చరికను మనం తట్టుకోవాలి పిల్లలు, నిలబడాలి పిల్లలు. అందుకే పౌలు గారు ప్రియులారా ఎఫెసీయులను ఎంత ప్రేమించారంటే, రేపు ఈ సంఘం నేను వెళ్ళి చోటికి రావాలి, నేనుండు చోట ఉండాలి అని ఆశించి ఆయన ప్రేమతో రాస్తూ వారి జీవితంలో మంచి రోజులు రావాలని కోరుతూ ఆయన రాస్తున్న మాట ఏమంటున్నాడంటే, మీరు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు అజ్ఞానుల జ్ఞానుల ఆ సంఘాన్ని నేను అంటున్నానని, అరే మా అబ్బాయి తన్నాను కదా, నీకు బుద్ధి లేదురా, బుద్ధితో నడుచుకో అంటే దాని అర్థం ఏంటంటే వాడికి బుద్ధి ఉందా లేదా? లేదు. మరి ఏమైంది ఎఫెసీ సంఘం? అన్య దేవతలను పూజించే సంఘం, నరకానికి దగ్గరగా ఉన్న సంఘం, రక్షణ లేని సంఘం, అంతే కదా. అలాంటి ఆ దేశమును యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించి పౌలు గారు వారిని అందరినీ రక్షించి ఒక సంఘముగా, దేవుని సంఘముగా వారిని ఏర్పాటు చేస్తే కొంతకాలం బాగున్నారట. ఎంతకాలం బాగున్నారట? ఎఫెసీ ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం ఎంతకాలం బాగున్నారో చెప్తారు చూడండి. రెండవ అధ్యాయం మొదటి నుండి ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఒక్కొక్క సంఘం గురించి చెప్తాడండి. అదండి ఫుజేరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము అంటాడు. ఏమంటాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, నీ నేర్పుతూ నీవు దుష్టులను సహింపులేవనియో, అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబుద్ధికులను నీవు కనుగొంటివనియో, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదను. ఎంత వండర్ఫుల్ సంఘం అండి! ఎంత వండర్ఫుల్ సంఘం అండి ఎఫెసీ సంఘం! అలయక ఉందట. అలసిపోతుంది అని దేవుడి పని. ఇంకేమంటాడు? అయినను అన్నాడండి పిల్లలు. ఇక్కడ వచ్చిందండి దెబ్బ. అంత బాగానే ఉంది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావు, ప్రతి పడుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, అంత బాగానే ఉంది. కానీ నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. కొంచెం అజ్ఞానం నీలోనికి వచ్చింది అంటున్నాడండి. ఏం అజ్ఞానం వచ్చిందంటే చెప్తున్నాడు చూడండి పిల్లల. అయినా మొదట నీకుండిన ప్రేమ, ఎఫెసీ సంఘానికి ఏ రోగం వచ్చిందండి? మొదట నీకుండిన ప్రేమ నీవు ఏం చేశారట? వదిలితివి. మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. అప్పుడు ప్రేమే, ఇప్పుడు నటన.
జీవితంలో ఉంటాయి కదండి, మన బంధువులు కానీ మనం స్టార్టింగ్లో ఉన్న ప్రేమ తర్వాత ఉండదండి. కానీ ఎదురుపోయేసరికి వారి నవ్వు, వారి స్మైల్, వాళ్ళని తీసుకునే విధానము వాళ్ళకి ఎలా ఉంటుందంటే పిల్లరా నిజంగా వాళ్ళని ప్రేమిస్తున్నారు. ప్రేమ ఉండదు. ఇది మనుషులు గ్రహించలేరేమో కానీ దేవునికి తెలుసు. నువ్వు స్మైల్ ఇస్తున్నా, నువ్వు ఆరాధనకు వస్తున్నా, నువ్వు బైబిల్ చూస్తున్నా, నువ్వు నిజ జీవితంలో లోకములో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో అది దేవుడికి తెలుసది. అప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోతున్నావు, నువ్వు లోకాన్ని అనుసరిస్తున్నావు. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ ఎఫెసీ సంఘము సహనం కష్టపడ్డది, సహనం క్రియలు అలసిపోలేదంట. దేవుడు పని చేసిందట పిల్లలు. అంత మెచ్చుకుంటున్నాడని, అంత మెచ్చుకుంటే నువ్వు తప్పు చేస్తే ఊరుకుంటాడా? లేదు అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అంటున్నాడండి ప్రియ. నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఈ ఒక్కటి నీ ముందున్న ప్రతి దినములను ఏం చేస్తున్నా తెలుసా? దినములు చెడగొట్టేస్తున్నది, చెడిపోతున్నాయి, దినములు చెడిపోయాయి. ఎఫెసీ సంఘమా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. అప్పుడే నీ జీవితంలో మంచి రోజులు, మంచి దినములను చూడగలుగుతావు. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళరా ఆలోచించండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం దేవుళ్ళు ఆలోచించండి. ఈరోజు మన జీవితంలో మనం దేవుడిని నమ్ముకున్నాం, ఓకే, వెరీ గుడ్. కానీ ఎలా ఉన్నాం మనం? బయట జీవితం అనేది ఎలా ఉంది? వాక్యం వింటున్నాం, బయట వెళ్ళిపోతున్నాం, మర్చిపోతున్నాం. మన లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామేమో ప్రియులారా. మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ దేవునికి అయిష్టమైనటువంటి పనులు, మనలో భక్తి లేకుండా పోతుంది, మనలో పవిత్రత లేకుండా పోతుంది, మనలో పరిశుద్ధత లేకుండా పోతుంది మన మాటల ద్వారా. అందుకే అక్కడ పేతురు పత్రికలు ఏమంటాడు మనం చదువుకున్న 3:10, మొదటి పేతురు 3:10, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగలరు వాడు ఏం చేయాలట? అది నీ నోరు కాపాడుకో. బయటకు వెళ్తే బయట నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ వైఖరి ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. ఎందుకంటే అతి విలువైనటువంటి సమయం ఒక్క రోజులో 86,400 సెకండ్లు నీ జీవితంలో ఇస్తే నువ్వు పైన ప్రేమ చూపుతున్నావు దేవుడిని. నీ ప్రేమ పైన ఉంది, లోపలి లేదు. నీ ప్రేమ చర్చిలో ఉంది, బయట లేదు. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ ఆలోచించండి. ఈరోజు బయట ఉన్నటువంటి లోకంలో చూస్తే మనకేమనిపిస్తుందండి? మనకేమనిపిస్తుంది? ఎవరైనా పరలోకం వెళ్ళేవారు కనబడుతున్నారా? ఎవరైనా పరలోకం వెళ్ళేవారు కనబడుతున్నారా? ఎవరూ లేరండి పిల్లరా. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. అది మన కళ్ళ ముందు బ్రతికేస్తున్నాం, మనం చూస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. కానీ బాధ ఎవరికి ఉందో తెలుసా? ఆయన నరకానికి వెళుతున్నాడనే బాధ ఆయన కన్న తండ్రి అయిన దేవుడికి ఉందండి పిల్లరా. ఆ బాధను తీర్చే కుమారుడు కావాలనే కదా తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తుని పంపి ఆయన రక్తం ద్వారా మనందరినీ తన సొంత కుమార్తెలుగా చేసుకుంటే బయటికి వెళ్ళేసరికి ఒక ఆత్మను రక్షించాలన్న కోరిక మనకు ఉండడం లేదే? ఆలోచించండి. బయట ఉన్న ఆత్మలు ఒకరినైనా నేను పరలోకం తీసుకెళ్లాలనే తపన మనకు లేదే? నిజంగానండి, ఆ తపన ఉంటేనండి ప్రతి నెలలో ఒక్కరినైనా రక్షించగలిగి తీసుకొస్తామండి పిల్లలు. ఒకరిని తీసుకురావచ్చండి పిల్లలు. ఒకరి ఆయన 100 మంది అంటాడండి పిల్లలు. ఆయన ఏమంటే తెలుసా? భూమి మీద ఒక ఆత్మ రక్షించబడితే అంటాడు. ఒక ఆత్మ అంటే 100 ఆత్మలు అంటాడు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో క్రిస్మస్ పండుగ. మనకు క్రిస్మస్ పండుగ ఎలా ఉండదో అక్కడ పండుగ. ఒక్క ఆత్మ ఇవ్వలేవా? తీసుకురాలేవా? నీ బాధ్యత కాదా? నీకు అది నీ భారం కాదా? ఆలోచించండి. చర్చిలో బాగానే ఉన్నావు కదా, బాగానే వాక్యం చదువుతున్నావు కదా, బాగానే పాటలు పాడుతున్నావు కదా, వాక్యం కూడా బాగానే వింటున్నావు కదా. విన్నప్పుడు ఆ విన్నటువంటి మాటల ద్వారా నీలో క్రియలు చేయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ఒక ఆత్మను రక్షించాలనే ఆలోచన నీలో ఎందుకు రావట్లేదు? ఆ ఆత్మ కొరకు నీ ధనము, నీ సమస్తము నువ్వు త్యాగం చేసేయాలి. నీ త్యాగం లేకుండా ఆత్మ రక్షణ
యేసుక్రీస్తు త్యాగం లేకపోతే ఈ లోకానికి రక్షణ వచ్చేదే కాదు. మనం రక్షించబడే వారమే కాదండి పిల్ల. ఆ త్యాగం గుర్తు చేసుకో అంటున్నాడండి పిల్ల. ఆ త్యాగం గుర్తు చేసుకో. ఆ త్యాగపు లక్షణాలు మనలో ఎందుకు రావట్లేదు? వాటి గురించి ఆలోచించకుండా దేవుడిచ్చేటువంటి సమయాన్ని ఒక్క దినం 24 గంటలు 86,400 సెకండ్లను ఈ లోకములో వృధాగా జీవిస్తట్టున్నాం అని పిల్ల. లెక్క చెప్పాలండి, లెక్క చెప్పాలండి. ఇవన్నీ లెక్కలు ఉన్నాయండి పిల్ల. కాసు బంగారం ఎవరికైనా ఇస్తే లెక్క రాసుకుంటున్నాం పిల్ల. ఓ 10,000 రూపాయలు ఎవరికైనా ఇస్తే లెక్క రాసుకుంటున్నాం పిల్ల. వడ్డీతో తీస్తున్నాం దాన్ని. దేవుడు నీకు ఇస్తున్న సమయం విలువ ఎంతో తెలుసా? నువ్వేమి ఇవ్వగలవు? నేనేమి ఇవ్వగలను తిరిగి ఆయనకు? ఆయన వచ్చి అడిగితే నీకు 50 సంవత్సరాల ఆయుష్ కాలము, నీకు 60 సంవత్సరాల ఆయుష్ కాలమును, నీకు 70 సంవత్సరాల ఆయుష్ కాలమును నేను ఇస్తే, ఆ యొక్క ఆయుష్ కాలంలో ఒక్కొక్క దినము 86,400 సెకండ్లు ఉంటే, సెకండ్కి ఒక విలువ ఉంటే, సెకండ్కి ₹1 వేసాడు అనుకోండి, మీరు కట్టగలరు? ఎవరన్నా కట్టగలరు? మన జీవితంలో సెకండ్కు ₹1 వేసాడు అనుకోండి చార్జ్, ఇవ్వగలమా? ఎన్ని సెకండ్లు పిల్లారా? ఏం చేస్తున్నాం మన జీవితంలో ఆలోచించండి పిల్లారా. కానీ ఒక సెకండ్లో మన ఆలోచన, ఒక సెకండ్లో మన మాట, మన నడక అనేది దేవునికి విరుద్ధంగా మారిపోయి మన జీవితంలో మంచి దినములు చూడకుండా చేస్తుందండి పిల్లారా. మంచి దినాలు లేకుండా చేస్తుందండి. ఎఫెసీ సంఘం పిల్లారా ముందు బాగానే ఉంది. ఏమంటున్నాడంటే, అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివి, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఆ మొదటి క్రియలను చేయము. నువ్వు రక్షించబడినప్పుడు ఎలా ఉన్నావు? ఆ ప్రేమ ఎక్కడ పోయింది? ఆత్మను రక్షించాలని తపన ఎక్కడ పోయింది? ఆలోచన ఎక్కడ పోయింది? ఆలోచించండి పిల్ల. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ ఎఫెసీ సంఘం నిజంగా అలాగైందండి. చూద్దామండి ఎఫెసీ సంఘానికి ఏం పడుతుందో. ఎఫెసీలోకి రాసిన పత్రిక అదే. ఎఫెసీలోకి రాసిన పత్రిక అదే 5వ అధ్యాయము 10 నుండి చదవండి. 11 నుండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. చాలండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక. ఆ డోర్ నుండి మీరు వెళ్ళకండి అంటే అర్థమైంది. అక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నా వెళ్ళకండి అంటే. ఎఫెసీ సంఘములో ఎలాంటివి ఉన్నాయట? నిష్ఫలమైన క్రియలు ఉన్నాయట. అంటే చూడండి, మనకు కనబడతాయి మంచి క్రియల్లాగానే, కానీ ఫలాలు లేవు దానికి. నిష్ఫలమైన అంధకార క్రియలతో నిండి ఉన్నది ఎఫెసీ సంఘం. క్రియలు బాగలేవు, ఫలాలు లేవు. చెట్టు పచ్చగానే ఉంది, చెట్టు పచ్చగానే కనబడుతుంది, కానీ దానికి ఫలాలు లేవండి, ఫ్రూట్స్ లేవండి. దేవునికి ఫ్రూట్స్ కావాలండి. ఆయన అంటాడు ఒక అంజూరం పండు అంట. ఏమంటాడండి? ఆయన ఎప్పుడు డజన్లు అడగడండి. మనం పోతే డజన్ అడిపడి అంటాం. ఆయన ఎప్పుడు ఏమంటాడు? ఒక్క అంజూరం పండు, నాకు ఇష్టమైన పండు, నేను తినాలనుకుంటున్నాను, నా దగ్గర లేదే, ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నానండి. ఆకలితో చచ్చిపోతున్నాను. మీకు అక్కడ 7వ అధ్యాయం చదవండి పిల్ల. మీకు అక్కడ 7వ అధ్యాయం మొదటి నుండి చూడండి పిల్ల. బాగుంది. వేసవి కాలంలో ఏర్పడిన తర్వాత ద్రాక్ష పళ్ళ పరిగే ఏర్పడిన తర్వాత ఎలాగుంటున్నాం అంటే దేవుని స్థితి ఎలా ఉందో మీరు దయచేసి గమనించాలండి పిల్ల. ఆయన సమయాన్నంతా మనకి ఇచ్చేసాడు. ఆయన సమయాన్నంతా ఒక ఫలం కొరకు, ఆయన ఆకలిని తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయం చేసిన తర్వాత కోత కోసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో, లేకపోతే ఆ కోత కోసినటువంటి ఆ పొలాల్లో పరిగేరుకుంటారండి పిల్లలు. కొందరు పేదలు ఉంటారు కదండి, పరిగేరుకుంటారు. ఏరుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే, పరిగేరిన తర్వాత ఏముంటుందండి? దొరుకుతుందండి అక్కడ. పరిగేరిన తర్వాత పడిపోయింది కూడా తీసుకున్న తర్వాత ఏం దొరుకుతుంది అక్కడ? అంటే దేవుడు వచ్చేసరికి ఈ మానవ భూమిలో ఏ భూమిలో ఆయన మొక్క నాటాడో, ఏ భూమిలో ఫలించిందో అక్కడికి చూస్తే పరిగి ఏరుకున్న తర్వాత భూమి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉందంట. ఖాళీ
వేస్తుంది ఆయనకు ఆకలి వేస్తుందండి. ఆకలితో మరి తల్లడిల్లిపోయి ఇదిగో ఒకటైనా కిందికి చదవండి బాగుంది. ఒకటా పదా? ఒక్కటి దొరికితే చాలు. మనం ఏమనుకుంటామండి, ఆకలి ఏంటంటే ఇంత అన్నం, ఒకటి అన్నం దొరికితే చాలు, ఇంత దొరికితే చాలు. ద్రాక్షకిలో ఒకటైనను లేకపోయాను, నా ప్రాణములకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండు. కొత్తదంటే అర్థం ఏంటంటే, కొత్త అంటే అంత స్వీట్గా ఉండదు అది. అంటే ఎప్పుడైనా తీసుకొచ్చి మార్కెట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పాతగా అయితే దాని రుచి చాలా బాగుంటుందండి పిల్ల కదండి. అప్పుడప్పుడు సీతాఫలాలు కూడా వాళ్ళు తెంపుకొని ఏం చేస్తామంటే తెలియము, దాన్ని ఏం చేస్తాం, కొద్ది రోజులు దాన్ని మాడబెడతాం పిల్ల. ఎందుకంటే పాతదైతే రుచి బాగుంటుంది. చలో పాత దొరకకుండా పర్వాలేదు, కొత్తది పులుపున్నా పర్వాలేదు. అంటే కొత్తది ఒక్క అంజూరపు పండు ఒక్కటి లేదు అంటున్నాడంటే ఆయన ఎంత ఆకలితో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి పిల్ల. దేవుడు నీ వైపు నా వైపు చూస్తుంటున్నాడు. 86,400 సెకండ్లు ప్రతిరోజు నీకు ఇస్తే నాకు ఒక పండు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని అడుగుతున్నాడండి. ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ నిష్ఫలమైన అంధకార క్రియలని, ఫలాలు లేని జీవితం. ఎంతకాలము మన జీవితంలో మన ఫలాల గురించి, మన కుటుంబం గురించి, మన 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 ఆస్తుల గురించి ఆలోచిస్తున్నామే తప్ప, మన సుఖ భోగాల గురించి ఆలోచిస్తున్నామే తప్ప, మోకరించిన ప్రతిసారి కూడా నన్ను దీవించు తండ్రి అంటున్నావు కానీ నీ కొరకు నన్ను త్యాగం చేసుకునే వారు ఎవరు ఉన్నారా? ఆలోచించండి. నాయనా నీ కొరకే నన్ను రక్షించావు, నాయనా నీ కొరకే నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చావు, నాయనా నీ కొరకే నాకు ఈ సమయాన్ని ఇచ్చావు. ఈ సమయము సరైనటువంటి రీతిలో నీ కొరకు సద్వినియోగం చేసుకుంటకు తగు జ్ఞానము దయచేయమని వేడుకునే క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారా? ఈ సమయం నేను ఆత్మల రక్షణ కొరకు వాడాలి, దాని కొరకు నా జీవితంలో ఎన్నైనా నేను త్యాగం చేయాలి, నా ప్రాణమైనా నేను ఇవ్వాలి అని ఆశించే ఆత్మలు ఎవరైనా ఉన్నాయా? అప్పుడే కదా ఒక పండుగ తయారైతాం ప్రియులారా, ఒక ఫలవంతమైనటువంటి పండుగ, దేవుని ఆకలిని తీర్చే పండుగ. నిష్ఫలమైన అంధకార క్రియలు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఎలా ఉన్నారో ప్రియులారా. 17వ వచనం చూడండి, 17వ వచనం 5:17 5:17 ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు. నా ఎందు నిమిత్తం 17 ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో. అంటే ఇంకోటి ఏముందంటే అవివేకం వచ్చేసిందట పిల్ల. నిష్ఫలంగా ఉన్నారు. ఇంకోటి అవివేకం అయిపోయి సంఘంలో. ఇక నేను తర్వాత చదువుతాను చూడండి. ఇంకేముంటారు, మరి మద్యముతో మత్తులై ఉండకూడదు. ఏమంటే మత్తు. ఎఫెసీ సంఘంలో మద్యం అంటే అది కాదండి, అందరికీ ఒక్కొక్క రకమైన మత్తులు ఉంటాయండి పిల్లరా. కొందరికి ధనమత్తు ఉంటుందండి పిల్లరా కదండి. కొందరికి ధనమత్తు, కొందరికి కులమత్తు, కొందరికి ఆ మత్తు, కొందరికి ఈ మత్తు. ఈ మత్తులన్నీ పిల్లరా ఎక్కించుకున్నారండి క్రైస్తవులు. మతం మత్తు, మొత్తం బాధ. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళు ఆలోచించండి. ఈ లోకంలో ఎలాంటి నిండచ్చు. ఇది క్రైస్తవులు అంటే వీళ్ళు ఎఫెసీ సంఘం అంటే ఈ సంఘం మత్తుతో నిండిందట. ఇంకా దేంతో ఉందట, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడండి. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, సమయం ఎక్కువ లేదు కాబట్టి ముగిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో మంచి దినాలు చూడాలని ఉందా? చూడాలని ఉంటే దేవుడిస్తున్నటువంటి ఇదిగో 86,400 సెకండ్లు పొద్దున లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు 24 గంటలు నీ జీవితం ఇస్తున్నాడే. ఈ 24 గంటలు నీ గుండె ఎప్పుడు దేవుడని కొట్టుకోవాలండి. ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ యొక్క జీవితం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆ మంచి రోజులు మనం చూడగలుగుతాం. ఈ లోకంలో చూడలేకపోయినా ఇదిగో కన్ను మూసిన మరుక్షణము ఆ మంచి రోజులు ఉండే పరలోకానికి చేరిపోతామండి ప్రియులారా. మంచి రోజులు అక్కడ తప్ప ఇక్కడ
లేవండి, చెడిపోయాయి దినాలు పిల్లారా. అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలని, అజ్ఞానుల వలె కాక జ్ఞానులు కలిగి నడుచుకోవాలని చేస్తున్నటువంటి విన్నపం పిల్లరా. అలాంటి విధానంలో ఇదిగో ప్రియ సంగమా, మనమందరము కూడా పిల్లరా దేవుడిచ్చే అమూల్యమైన సమయం, అది అమూల్యంగానే ఇచ్చి అది దేవుని కొరకు ఆలోచిద్దాం, దేవుని కొరకు వాడదామండి పిల్లరా. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానంగా బ్రతుకుతామండి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం పిల్లరా. అటువంటి విధానంలో మీరందరూ జీవించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు సేవ